హలో ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు మనం అయితే గన జవహర్లాల్ నెహ్రూ ప్లానటోరియంకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే గన చాలా మటుకు స్కూల్ టీచర్లు, పిల్లలు అందరూ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు అందరూ అయితే వచ్చారు. ఎందుకంటారేమో ఇది వచ్చేసరికి పర్టికులర్‌గా పిల్లల కోసం అయితే డిజైన్ చేశారు ఫ్రెండ్స్. దీని గురించి ఎందుకంటారంటే గన ఇది వాళ్ళకు ఎవరికన్నా ఫిజిక్స్ తెలియడానికి, జాగ్రఫీ తెలియడానికి, అలాగే దీనికి ఆస్ట్రానమీ గురించి తెలియడానికి ఇక్కడ సైన్స్ ఫెయిర్ లాగా ఉంటుంది. ఎందుకంటే గన దానికి సంబంధించి ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇక్కడైతే గన కొంచెం ఎగ్జాంపుల్స్ మాదిరిగా ఉంటాయి. ప్రతి ఒక్కటి పిల్లలకైతే గన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ లోపలైతే షో ఏస్తారు. అంటే గన రాకెట్ ఎలా ఎగురుతాది ఇది అని. దానికి రూ. 100. అది మనమేం పిల్లోలం కాదు కదా అని మనం పోలేదు. పిల్లోలు అందరిని ఆడ పెట్టుకొని. ఇక్కడ చూసుకుంటే గన ప్రతి ఒక్కటి సైన్స్‌కి సంబంధించినయితే ఉంటుంది. సో, పిల్లోళ్ళు ఎవరున్నా కూడా మీకు పిల్లోళ్ళు ఉంటే గన ఖచ్చితంగా ఈ ప్లేస్‌కైతే గన పిల్లల్ని తోడుకొని వెళ్ళండి. బాగుంటుంది. ఎందుకంటే మీరు చూడదగినటివి, పిల్లోళ్ళు ఆడుకోదగినటివి అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. మీరు కూడా తెలుసుకోవాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. మీరు, మీ పిల్లలు. సో, అందుకనేసి నేను ఈ ప్లేస్‌ని విజిట్ చేయమని చెప్తున్నాను. ఈ ప్లేస్‌కెళ్ళాలంటే గన ఎక్కడో కాదండి. ఇక్కడ కబ్బన్ పార్కు దీనికి అంతా నియర్ బైలోనే ఉంటుంది. దీని అపోజిట్‌లో చూసుకుంటే గన మీకు ఇందిరాగాంధీ మ్యూజిక్ ఫౌంటైన్ దగ్గరైతే ఉంటుంది. దాని అపోజిట్‌లోనే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు పిల్లలు గాని ఉంటే గన వాళ్ళని ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే గన దానికి సంబంధించి ప్రతి ఒక్కటి పిల్లలకు ఎడ్యుకేషన్ సంబంధించిందయితే గన ఇక్కడ ఉంటుంది. మీరైతే గన ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ఒక రూపాయి పోయినా పర్వాలేదు. మీకేం ఎంట్రీ ఫీజ్ ఏం పెద్దగా తీసుకోరు ఇక్కడైతే గన. కానీ మీకు ఇది చూడలేదన్నట్లుగా అయితే గన మీకు అనిపియదు ఎప్పటికైనా గన. సో, బెటర్ ఏంటంటే గన ఖచ్చితంగా మీరైతే తీసుకొని వెళ్ళండి. మన చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తు వస్తాయండి ఇక్కడికి వెళ్ళడం ద్వారా.